ఇది నిజంగా ట్విస్టే. ఎందుకంటే లైక్ మామూలు ట్విస్ట్ కాదు, అసలు ఊహించలేదు కనీసం. అంటే ఇలా జరుగుతుందా అని. బిగ్ బాస్ సీజన్ అయిన ప్రతిసారి ఏదో ఒక వారము ఎవ్రీ వీక్ టీఆర్పీల మీద నడుస్తూ ఉందన్నమాట. సో రెగ్యులర్ కన్సిస్టెంట్ గా టీఆర్పీ లేదు. సో వారం వారం ఏదో ఒక హడావుడి చేస్తూ ఉంటారు. సో అలాగా ఈ వారం వాళ్ళకి నార్మల్ గా అయిపోతుంది అని అనుకున్నప్పుడు సో నేనున్నాను అంటూ ఒక సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకొని సో సాటర్డే ఎపిసోడ్ లో షూట్ లో బయటకు వచ్చేసాడు. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మంచి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకే దగ్గరగా ఒక అరగంట కూడా అయ్యిండదు. సో వీడియో చేశాను. సో సాయి ఎలిమినేట్ అవ్వబోతున్నాడు, ఆల్మోస్ట్ అది ఫిక్స్ అయిపోయింది. సో సండే ఎలిమినేషన్ జరుగుతుంది, సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఇంకా ఇఫ్ ఇన్ కేస్ రాము నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. సో ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళి ఆడ ఏమన్నా గోల్ చేస్తే అప్పుడు ఆన్ ద స్పాట్ గోల్ చేయిస్తే సో మేబీ ఇంకా తనుజ ఇప్పుడు సాయి ఎలిమినేట్ అయిపోతున్నాడు, నీ దగ్గర పవర్ మాత్రమే ఉంది. సో నువ్వు నీ పవర్ తోటి కాపాడగలిగితే మాత్రమే సాయిని, అప్పుడు రాముని ఎలిమినేట్ చేస్తారు అని అంటారేమో అని అనుకున్నా నేను. ఇంతక వీడియోలో కూడా అదే చెప్పాను లాస్ట్ లో. అలా గోల చేస్తే సరే ఈ అమ్మాయి వాడుద్ది సాయికి, అతను ఎలిమినేట్ అయిపోతాడని. కానీ అంత దూరం కూడా రాము ఆగలేదంట. సో సాటర్డే ఎపిసోడ్ లోనే రాము కొంచెం హడావిడి చేశాడంట. సో వెళ్ళిపోవాలి అది ఇది అని హౌస్ మొత్తం నాకు మోటివేట్ చేస్తుంది, అయినా కానీ నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, అది నాకు ఇబ్బందిగా ఉందని అన్నాడంట. సో ఇంకా అతను అడిగినప్పుడు, ఇంకా హౌస్ మేట్స్ అభిప్రాయం అడిగినప్పుడు, హౌస్ మేట్స్ కూడా వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు సో చాలా అంటే లైక్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశారంట. సో కన్విన్స్ కానప్పుడు ఏం చేస్తారు, సో బయటకు వచ్చామని చెప్పారంట. రాము స్టేజ్ మీదకి వచ్చారు సాటర్డే ఎపిసోడ్ లోనే అని తెలుస్తుంది. సో రాము ఎలిమినేట్ అయిపోతాడు, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా. సో సెల్ఫ్ ఎవిక్షన్. అసలే మొన్న శ్రీజ ఏవీ లేదు, ఇప్పుడు మనోడికి ఏవీ అన్నా వేస్తారు లేదా. పొద్దున మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ 2 ఏవీలు ప్రిపేర్ అయ్యి ఉన్నాయని. సో మేబీ రాము కెమెరాస్ కి చెప్పుంటాడు కాబట్టి ఫ్రైడే ఎపిసోడ్ లో సో ఖచ్చితంగా 2 ఏవీస్ ప్రిపేర్ చేసి ఉంటారు. సాయి ఏవీ ఒకటి, రాము ఏవీ ఒకటి, 2 ఏవీస్ ప్రిపేర్ చేసి ఉంటారు. మేబీ 90 ఇప్పుడు సడన్ ఎలిమినేషన్ కింద తీసుకొని దాన్ని కన్సిడర్ చేసి రాముని ఏవీ ప్రిపేర్ చేయలేదు, రామునికి ఏవీ లేదు అంటారా? ఇది ఒకటి ఉందిగా. మళ్ళీ సడన్ గా వచ్చేసారు కదా బయటకి. అంటే ప్రిపేర్ చేసిన సంగతి వీళ్ళకి బయటికి చెప్పరు కదా. సో చేస్తారా చేయరో మరి చూడాలా. సో ఆల్మోస్ట్ చేస్తే బాగుండు. సో రాము స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. ఆల్మోస్ట్ సాటర్డే ఎపిసోడ్ లోకే అయిపోయింది క్లియర్ గా. ఆ ఎపిసోడ్ రాముని సాటర్డే ఎపిసోడ్ స్టేజ్ మీదకి పిలవడంతో క్లోజ్ చేస్తారు. మేబీ సండే ఎపిసోడ్ రాము తోటి మళ్ళీ ఓపెన్ చేస్తారేమో. సో అంటే ఇంకా ఉంటాయి కదా ఫర్దర్ కార్యక్రమాలు చేస్తారు కదా. సో చివరాఖరి కార్యక్రమాలు. సో ఆ చివరాఖరి కార్యక్రమాలు చేసి బయటికి పంపించేస్తారేమో. చూస్తానే ఉన్నాం. ఆ అబ్బాయి కొంచెం లోపల డల్ ఉండే, ఎనర్జీ డ్రాప్ అయి ఉంది, కొంచెం డల్ గా ఉన్నాడు, క్లియర్ గా తెలుస్తుంది. సో ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతారు అయితే నేను అనుకోను. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వరకు ఉంటాడు. సో లైక్ పల్లవి ప్రశాంత్ లాగా ఒక కంటెస్టెంట్, సో ఊర్లో నుంచి వచ్చినవాడు, చాలా గుర్తింపు వచ్చిన కంటెస్టెంట్. సో వాళ్ళ ఫ్యామిలీని బిగ్ బాస్ టీమ్ లో ఏదైతే ఫ్యామిలీ వీక్ లో పరిచయం చేస్తారు, ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసా కానీ ఆ అబ్బాయి వల్ల అవ్వట్లేదు. సో ఆ అబ్బాయి వల్ల అవ్వనప్పుడు, సో ఆ అబ్బాయి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇంకా బిగ్ బాస్ టీం ఎందుకు ఆపుద్ది? సో ఆబ్వియస్లీ ఆయన పంపించేస్తారు. ఇప్పుడు సెకండ్ ఎలిమినేషన్. సాయి ఎలిమినేట్ అవుతాడా అవ్వడా? ఒక ఎలిమినేషన్ చాలు అనుకుంటే, ఎందుకంటే 13 మంది ఆల్రెడీ ఒక వ్యక్తి వెళ్ళిపోయారు, ఇంకా వీక్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 12th వీక్ లో అంటున్నాడు ఫ్యామిలీ వీక్. సో 10th వీక్, 11th వీక్, 12th వీక్. సో ఈ సాయికి ఒక అవకాశం, చిట్ట చివరి అవకాశం ఏదైనా ఉపయోగించి సాయికి ఇచ్చారనుకో. సో ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగిపోయింది కాబట్టి సో సండే ఎపిసోడ్ లో ఇంకొక ఎలిమినేషన్ లేదు, ఉండదు అని ఏమన్నా డైరెక్ట్ గా చెప్పేసి సాయి నువ్వు ఎలిమినేట్ అయిపోవాలి, బట్ రాము ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి సో నువ్వు బతికిపోయావు సాయి అని చెప్పి కొంచెం ఫైర్ నింపేలాగా, కొంచెం డిమోటివేట్ అయినా పర్లేదు. సో కొంచెం ఆ ఫైర్ నింపే మాటలు ఏమన్నా మాట్లాడితే సాయికి తెలియాలి కదా తన పరిస్థితి ఏంటి, తన సిట్యువేషన్ ఏంటని. సో అలాగాని చెప్తారా, లేదంటే ఒక డ్రామా ఏమన్నా క్రియేట్ చేస్తారా? అంటే సాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టడము, సాయితో పాటు బర్నీ గారిని తీసుకురావటము. సో బర్నీ గారిని తీసుకొచ్చి బర్నీ గారికి అది యూస్ చేపించి లేకంటే సాయికి అది యూస్ చేయించో, లేదా బర్నీ గారికి అది యూస్ చేయించో, ఎందుకంటే సాయి దీనికి సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి. సో ఇలాంటి డ్రామా ఏమైనా క్రియేట్ చేస్తారా అక్కడ? సో అలాంటి డ్రామా ఒకటి ఏమైనా క్రియేట్ చేసి సాయిని సేవ్ చేస్తారా? లేకుంటే డైరెక్ట్ గా సాయి నువ్వు సేవ్ అయిపోయావు, అతను రాము వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు అంతే ఇంకా, లేకుంటే నువ్వే ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది ఈ వీక్. సో ఆలోచించుకో, గేమ్ ఆడుకో. సో నార్మల్ గా కాదు, కొంచెం గట్టిగా గేమ్ ఆడు. సో ఆడడానికి ట్రై చేయి అని ఒక మాట చెప్తారా? లేదు పనిలో పనిగా సాయిని కూడా బయటకు పంపించేస్తారు. ఎందుకంటే సాయి వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. ఇంతకు మాట్లాడుకున్నాం వీడియోలో, అంత పెద్ద ఇంపాక్ట్ సాయి వెళ్ళిపోతే హౌస్ లో అంత ఇంపాక్ట్ ఉంటుందంటే లేదు. సో సాయి వెళ్ళిపోయినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు. సో అందులో సడేమియా పంపించేయచ్చు, లేదు అంటే ఇంకొక అవకాశం ఇవ్వచ్చు. సో నా మటుకు నేనేమంటే ఇంకొక అవకాశం ఇచ్చినా తప్పులేదు, ఎందుకంటే సో ట్రై చేస్తున్నాడు ఎంతో కొంత. సో నామినేషన్స్ లో కొంచెం ఫైర్ వచ్చింది. ఆబ్వియస్లీ గేమ్స్ లో ఆడడానికి అంత ఫైర్ రాలేదు, బికాస్ ఆఫ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వల్ల ఆ ఫైర్ అయితే రాలేదు. కానీ ఆల్మోస్ట్
ఈ వీక్ ఏమన్నా ఛాన్స్ ఇస్తే నాకు సార్ రాము వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొంచెం సాయికి నెక్స్ట్ వీక్ అదనమాట. సో చూద్దాం ఏం జరిగింది అనేది. సో రాము అయితే సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యాడు. అదో ఇదనమాట అప్డేట్. సో నెక్స్ట్ ఆదివారం రోజు ఇంకొక ఎలిమినేషన్ ఎలా డిజైన్ చేస్తారు ఏంటనేది ఆబ్వియస్లీ వాళ్ళు మళ్ళీ మార్చుకోవాలి కదా. వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా మారిపోయింది కదా రాము బయటకు వచ్చేసినప్పుడు. సో లాస్ట్ లో వీళ్ళిద్దరిని పెట్టాలి, సో రాముని సేవ్ చేసి తను ఎలిమినేట్ చేయాలి. ఇది నా జనరల్ స్క్రిప్ట్ ఉంటుంది వాళ్ళది. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి రాము బయటకు రావడం అనేది వాళ్ళకి తెలియదు కదా. సో రాము ఇలా బయటకు వచ్చేసినప్పుడు మరి ఇంకా ఏం చేయాలో మరి. నేనేమనుకున్నాను, సాటర్డే వీళ్ళిద్దరిని, సండే ఎపిసోడ్లో వీళ్ళిద్దరిని పెడతారు, అక్కడ ఆ గేమ్ జరుగుద్ది, నా వల్ల కాదంటాడు. సో సరే తనుజ సాయికి వాడిద్ది, రాము వెళ్ళిపోతారు బయటికి హ్యాపీగా అని అనుకున్నాను నేను. బట్ రాము సాటర్డే ఎపిసోడ్లోనే బయటకు వచ్చేస్తారని నేను అనుకోవాలా. సో సాటర్డే ఎపిసోడ్లో బయటకు వచ్చేసారు కాబట్టి మనం ఏం చేయలేము. అక్క కోరిక నెరవేర్చడం కోసం తమ్ముడు బయటకు వచ్చేసాడు. అక్క ఓట్లు వేయద్దని చెప్పేసరికి తమ్ముడు ఇంకా బాధపడి బయటకు వచ్చేసాడేమో అని అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏం జరిగింది అనేది నెక్స్ట్. సో సండే ఎపిసోడ్ జరిగితే కానీ అది ప్రాపర్గా తెలియదు అనమాట. సాటర్డే ఎపిసోడ్ అప్డేట్ ఏంటంటే సో మనవాడు సెల్ఫ్ ఎవిక్టెడ్ అయ్యారనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓకేనా. సో జై హింద్.